గౌరీ పూజ చేయడం వెనకాల ఉన్న రహస్యం ఏమిటి? అన్నీ అమ్మవారి స్వరూపాలే కదా. గౌరీ పూజ ఎందుకు చేయిస్తారు? పరమేశ్వరునికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం. అటువంటి బలం రావాలని ఆమె చేత సన్నికళ్ళు తొక్కిస్తారు. నేను దూరం కాకుండా చూడటం కూడా నీ బాధ్యతే కదా. మనం వివాహం జరిపించే ముందు ఆడపిల్ల చేత ముందుగా చేయించేది గౌరీ పూజ. గౌరీ పూజ చేయడం వెనకాల ఉన్న రహస్యం ఏమిటి? అన్నీ అమ్మవారి స్వరూపాలే కదా. అందులో ఎక్కువ తక్కువలేమీ ఉండవు కదా. మరి గౌరీ పూజ ఎందుకు చేయిస్తారు? మహా ఐశ్వర్యవంతుడు, స్థితికర్త అయి లోకాలన్నిటినీ పాలించే శ్రీ మహావిష్ణువుకు ఇల్లాలిగా ఉండడం కొంత తేలికే. 4 ముఖాలతో వేదాలు చెబుతూ ఎప్పుడు ఋషుల చేత స్తోత్రములు అందుకుంటూ బ్రహ్మసభ అనబడే సభయందు కూర్చునే చతుర్ముఖ బ్రహ్మగారికి ఇల్లాలిగా ఉండడం కొంత తేలికే. కానీ ఎప్పుడు లోకం కోసమే బ్రతుకుతూ లోకాలను రక్షిస్తూ ఎప్పుడెప్పుడు ఆపద వచ్చినా హాలాహలం కూడా త్రాగడానికి సిద్ధపడేవాడు, ఏమీ అక్కర్లేదని ఒక ఏనుగు తోలు కట్టుకునేవాడు, ఓ పులి తోలును ఉత్తరీయంగా వేసుకునేవాడు, పుర్రెల మాల మెడలో వేసుకునేవాడు, లోకం కోసం ప్రవర్తించే స్వభావం ఉన్నవాడైనా ఆ పరమేశ్వరునికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం. ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. భర్త ప్రీతి కొరకు మహాపాతివ్రత్యంతో ఉండగలగడం చాలా కష్టమైన విషయం. అయితే పార్వతీమాత గొప్ప పాతివ్రత్యాన్ని చూపించింది. ఏ చెరుకు విల్లు చేత్తో పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకుని ఏమీ మాట్లాడకుండా కూర్చున్నవాడిని మన కోసమని సంసారంలోకి తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోపెట్టింది. ఈ సృష్టినంతటినీ చేసి మరలా ఆవిడ అనుగ్రహంతో లోకములన్నిటినీ ఆయనలో కలుపుతోంది. ఏకకాలంలో ఈ పనులన్నిటినీ అమ్మవారే చేస్తోంది. అంతటి పాతివ్రత్యం ఎంత కష్టం. శంకరుడు ఒకనాడు తనను కాళీ అన్నందుకే అమ్మవారు మంచం మీద నుంచి దూకేసి తపస్సు చేసి ఆ నల్ల రంగుతో ఉన్న శరీరం వదిలేసి తెలుపు, ఎరుపు, పసుపు రంగులతో కూడిన శరీరంతో స్వామి మనస్సు గెలుచుకుని పక్కన కూర్చుంది. నూతన వధువు కూడా ఒకరికి ఇల్లాలు అవటం కోసమని పీటల మీదకి వెళుతున్నప్పుడు ఆమెకు కూడా సర్వకాలములయందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానం కనుక ఆమె యందు అటువంటి బలం రావాలని ఆమె చేత సన్నికళ్ళు త్రొక్కిస్తారు. పెళ్లి పీటల మీద కూర్చునే ముందుగా పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయిస్తారు. తల్లి, మీరు సనాతన దంపతులు. నీవు ఎలా ఐదవతనాన్ని కోరుకుంటావో, నువ్వు ఎలా పసుపు కుంకుమలు కోరుకుంటావో, సువాసిన్యర్చన ప్రీత అని అనిపించుకుంటావో, అలాగే నేను ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు కాళ్లకు పసుపు రాయించుకోవాలి. వాటికి నేను దూరం కాకుండా చూడటం కూడా నీ బాధ్యతే కదా. నువ్వు ఎలా పెద్దింటమ్మవై ఉండి పసుపు కుంకుమలతో గౌరివి అయ్యావో మమ్మల్ని కూడా అలాగే కాపాడు అని పెళ్లి కూతురు గౌరీ తపస్సు చేస్తుంది. ఎప్పుడైనా ఆడపిల్ల చేత పూజ చేయించవలసి వచ్చినప్పుడు తప్పనిసరిగా వారి వద్ద 2 పదార్థాలు ఉండాలని పరమాచార్య స్వామి చెప్పారు. అమ్మవారు తాటి చెట్టుకు ఉండే ఆకు ముక్కలను తన కర్ణాభరణాలుగా ధరిస్తుంది. అందుకే తాళ వృక్షము, తాళి అనే మాటలతో పూర్వం మంగళసూత్రం కట్టేటప్పుడు దాని యందు కూడా ఒక పచ్చి తాటాకును పెట్టేవారని, అసలు పూర్వకాలంలో కర్ణాభరణములుగా తాటాకులనే పెట్టుకునేవారని, తాటి ఆకు నల్లపూసలు అక్కడ పెట్టకుండా గౌరీ పూజ చేయించవద్దని తల్లిదండ్రులు గౌరీ పూజ చేయించేటప్పుడు అమ్మవారి పాదాల దగ్గర ఈ 2 పెట్టి వీలైతే అమ్మవారిని అలా అలంకృతిని చేసి కూతురి చేత గౌరీ పూజ చేయిస్తే అమ్మవారి అనుగ్రహం ప్రసరించడం చేత ఆమె భర్తకు ఏదైనా గండం ఉన్నా దాటి ఆమె దీర్ఘ సౌమంగళ్యాన్ని పొందుతుందని శ్రీ చంద్రశేఖర పరమాచార్య స్వామివారు ఒక సభలో ప్రసంగం చేస్తూ పలికారు. కనుక ఈ గౌరీ పూజ ఎంతో గొప్పది. మనం వివాహంలో చూస్తూ ఉండే గౌరీ పూజకు ఎంతటి ప్రాధాన్యత ఉందో తెలుసుకున్నాం కదా. శ్రీమాత్రే నమః.